హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనము గ్రహణాల గురించి ఎక్కువ మంది భయపడుతూ ఉంటారు. సో ఇంత భయపడాల్సిన పని లేదండి. ఎప్పుడైతే మనకి గ్రహణం అనేది మన ఏరియాలో ఉంటుందో సో అప్పుడు మాత్రమే మనము జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. సో మీరు భయపడాల్సిన పని అయితే లేదు. ఎందుకు అనంటే మనకి ఖచ్చితంగా ఈ గ్రహణ మొర్రి అనేది జరుగుతుంది అని అయితే నమ్మకం లేదు. కాకపోతే మన పెద్దవాళ్ళు ఆ రేడియేషన్ నుంచి జాగ్రత్తగా ఉండాలి అని అంటే ఆ రేడియేషన్ మంచిది కాదు కాబట్టి కొన్ని జాగ్రత్తలు అనేవి చెప్తూ వచ్చారు. సో మనం కూడా అదే ఫాలో అవుతూ ఉన్నాము. సో వాళ్ళకి ఇంకా వాళ్ళనే మనం ఫాలో అవుతూ ఉన్నాం అన్నమాట. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఈ భయం అనేది ఉంటుంది, కానీ అంత భయం అయితే పడొద్దు. చాలామంది టెన్షన్ పడుతూ నాకు నిన్నటి వీడియోలో కూడా చాలామంది కామెంట్స్ అనేవి షేర్ చేశారు. సో నేను రిప్లై ఎవ్రీ కామెంట్కి నేను రిప్లై అనేది ఇచ్చాను, ఎందుకంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు కాబట్టి. ఎందుకు అనంటే ఆగస్టు 2వ తారీఖు గ్రహణం ఉంది అని చాలా న్యూస్ ఛానల్స్లో అండ్ దాని తర్వాత చాలా యూట్యూబ్ క్రియేటర్స్ అందరూ కూడా షేర్ చేశారు కాబట్టి వీళ్ళు టెన్షన్ పడుతూ ఉన్నారు. సో మీరు టెన్షన్ పడాల్సిన పని ఏం లేదండి. ఈరోజు గ్రహణం అయితే లేదు. అంటే ఆగస్టు 2వ తారీఖు అంటే ఇదే రోజు కదా. సో ఈ రోజు గురించి మీరు చాలా టెన్షన్ పడుతూ ఈ వీడియో చూస్తూ ఉంటారు. సో మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు, ఎందుకంటే గ్రహణం అనేది లేదు. సో మీకు ఫస్ట్ గ్రహణం అనేది ఉంది అని అంటే మన క్యాలెండర్లో, ఇంట్లో ఉన్న క్యాలెండర్లో మీకు ఎవరైతే గ్రహణం ఉందని చెప్పారో సో ఆ టైంలో మీరు క్యాలెండర్లో చూడండి. ఒకవేళ పౌర్ణమి ఉందనుకోండి, ఆ రోజు మనకి చంద్రగ్రహణం అనేది ఉంటుంది. అమావాస్య ఉందనుకోండి, ఆ రోజు సూర్యగ్రహణం. సో ఈరోజు క్యాలెండర్లో చెక్ చేయండి, ఈరోజు ఏమైనా అమావాస్య ఉందా, పౌర్ణమి ఉందా. ఇలాంటివి లేనప్పుడు మనకి గ్రహణం కూడా సంభవించదు. ఎందుకు అనంటే అది మీరు థంబ్నెయిల్ చూసి భయపడకుండా దాని లోపలికి వెళ్ళి చూస్తే వీడియో అలా చూడాలనే వాళ్ళు పెడుతూ ఉంటారు. ఎందుకంటే 2027లో మనకి ఆగస్టు 2వ తారీఖు గ్రహణం అనేది పడుతుంది. అది కూడా మన ఏరియాలో అయితే పడదంట, గల్ఫ్ దేశాలలో పడుతూ ఉంటుంది. సో ఇలా పడినప్పుడు మనకి ఇప్పుడే ఎందుకు వాళ్ళు ఇలా భయపెడుతూ ఉన్నారంటే ఆగస్టు 2వ తారీఖు రేపు కూడా కలిసి వచ్చింది కాబట్టి వాళ్ళకి వ్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్, చాలా లక్షల్లో వ్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇది ఎందుకు మిస్ చేసుకోవాలి? ఇప్పుడే కాదు, 2026 ఆగస్టు 2కి కూడా సేమ్ చెప్తారు. సో మీరు ఎన్ని చెప్పినా కానీ పంచాంగంలో మనకి గ్రహణం గురించి లేనంత వరకు మనం టెన్షన్ పడొద్దు. ఎందుకు అనంటే గ్రహణం గురించి పంచాంగంలో క్లియర్గా మనకు ఒకవేళ గ్రహణం ఉంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, విత్ టైంతో సహా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నేను ఈ పంచాంగంలో చూపించి 2025 and 26 పంచాంగం, గంటల పంచాంగం చూపించి వీడియో అనేది ఆల్రెడీ షేర్ చేశాను. సో అది మీకు ఇప్పుడు చూపిస్తే క్లారిటీగా రావట్లేదు. సో నేను వీడియో అనేది ఎండ్ కార్డ్లో కానీ ఐ కార్డ్లో కానీ అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది షేర్ చేస్తాను. దాని తర్వాత ఆ పాయింట్ వరకు నేను చిన్న ఫోన్తో షార్ట్ వీడియోలాగా తీసి మీకు షేర్ చేస్తాను, ఎందుకంటే కెమెరాలో సరిగా చూపించిన మీకు క్లారిటీగా అనిపించట్లేదు అనమాట. సో ఆ వీడియోలో నేను చేశాను, ఈ మధ్య కెమెరా ప్రాబ్లం వచ్చింది. సో మీకు ఫోన్తో నేనైతే క్లియర్గా షార్ట్ వీడియో అనేది పెడతాను. ఈరోజే మీకు షార్ట్ వీడియో కూడా వస్తుంది. దాని తర్వాత అంతకుముందు నేను కెమెరా బాగున్నప్పుడు చేసా కదా, ఆ వీడియోని కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఆ పేజ్ మొత్తము కూడా చదివి వినిపించి వీడియో తీసి మరీ చూపించాను. సో క్లియర్గా అందులో రాసి ఉంది, మీరు ఆ పంచాంగం వీడియో అనేది చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎవరు ఎన్ని టెన్షన్లు పెట్టినా, ఎవరు ఎలాంటి కంటెంట్ చేసినా కానీ మీరు టెన్షన్ పడొద్దు. లోపలికి వెళ్ళి మ్యాటర్ చూస్తే మీకే అర్థమవుతుంది. థంబ్నెయిల్ చూసి మీరైతే భయపడకండి. అండ్ ఈరోజు గ్రహణం ఉంది అనేసి టెన్షన్ పడొద్దు, ఎందుకంటే గ్రహణం లేదు ఈరోజు. అసలు సూర్యగ్రహణం అని అంటున్నారు, సూర్యగ్రహణాలే లేవు 2025 మొత్తంలో. ఓన్లీ చంద్రగ్రహణాలు ఉన్నాయి, అది ఆల్రెడీ మార్చ్లో అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు సెప్టెంబర్ 7వ తారీఖు అయితే మనకి చంద్రగ్రహణం ఉంది. దాని తర్వాత మళ్ళీ సూర్యగ్రహణం అయితే లేదు, ఎందుకంటే ఈ ఇయర్ సూర్యగ్రహణాలు మన సైడ్ పడట్లేవు, మన భారతదేశంలో కనిపించవు. సో మనకి ఎప్పుడైతే గ్రహణం కనిపిస్తుంది అని మనకి చంద్రగ్రహణమైన సూర్యగ్రహణమైన విత్ టైమింగ్స్తో సహా మనకి పంచాంగంలో ఇస్తేనే మనము భయపడాలి. సో మీరు ఈరోజు ఎలాంటి భయాలు అయితే పడకండి. అండ్ బయటికి వెళ్ళొచ్చా లేదా అని అడగండి, ఎందుకంటే వెళ్ళొచ్చు, ఎందుకంటే మనకి గ్రహణం లేదు కాబట్టి మీరు హ్యాపీగా బయటికి వెళ్ళొచ్చు. నెక్స్ట్ డే నియమాలు అవసరం లేదు, కూరగాయలు కట్ చేసుకోవచ్చు, అన్ని రకాల అకేషన్స్కి వెళ్ళొచ్చు, అండ్ ఇంట్లో ఉండొచ్చు, బయట వెలుతురికి వెళ్ళొచ్చు. ఒకవేళ మనకి గ్రహణం ఉంటే మాత్రం కంపల్సరీ మీరు వెళ్ళాలి, మీరు పాటించాలి, నియమాలు అనేవి పాటించాలి. దాని తర్వాత మీరు జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి, బయటికి వెళ్ళొద్దు. సో మనకి ఈరోజు గ్రహణం లేదు, 2027 గురించి ఈరోజు భయపెట్టిస్తున్నారు కాబట్టి మీరు భయపడొద్దు.
హ్యాపీగా ఈరోజు పనులన్నీ చేసుకోండి, ఫుడ్ ఐటమ్స్ తీసుకోండి, మీకు ఎలాంటి భయము లేదు. పంచాంగంలో ఉన్నంత వరకు పంచాంగంలో మనకి చెప్పేంత వరకు కూడా ఎవరు భయపెట్టించినా మనం భయపడొద్దు. సో హ్యాపీగా ఈరోజు గ్రహణం లేదు కాబట్టి మీరు ఎంజాయ్ చేయండి. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. అండ్ ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఖచ్చితంగా షేర్ చేసుకోవచ్చు. అండ్ వీడియో క్లిప్పింగ్స్ కూడా కట్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఆ టైమింగ్స్ వరకు మీరు కట్ చేసుకొని వాళ్ళకి వీడియో కూడా షేర్ చేయొచ్చు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ ఏమైనా పెడితే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అయితే వస్తుంది. మీరు కామెంట్ చేసిన ప్రతి ఒక్క కామెంట్కి నేను ఫ్రెష్గా పెట్టిన వీడియోకి, అంటే ఇది ఓల్డ్ అయిపోతే ఈ వీడియోకి చాలా కామెంట్స్ ఉంటాయి కాబట్టి నేను ఇవ్వలేకపోయినా, కానీ ఫస్ట్ వీడియో ఉంటుంది కదా, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్లోకి వెళ్తే నా ఫస్ట్ వీడియోకి మీరు కామెంట్ పెట్టారనుకోండి, ఆ రోజు నేను నైట్ వరకు లేదా నెక్స్ట్ డే వరకు నేను కంపల్సరీ వీడియోకి రిప్లై అనేది ఇస్తాను. దాని తర్వాత దాని మీద ఆ కంటెంట్ నాకు నచ్చితే, అంటే మన ఛానల్లో లేకపోతే వీడియో కూడా షేర్ చేస్తాను. సో హ్యాపీగా మీరు కామెంట్ చేయొచ్చు, ఏ డౌట్ ఉన్నా అడగొచ్చు. కొన్ని ఛానల్స్, కొత్త ఛానల్స్ వాళ్ళకి నేను సపోర్ట్ ఎప్పుడైనా ఇస్తానండి, ఎందుకంటే నేను అక్కడి నుంచే వచ్చిన దాన్ని కాబట్టి. హ్యాపీగా మీరు ఎవరైనా న్యూ క్రియేటర్స్ ఎవరైనా ఉంటే, ప్రెగ్నెన్సీ వాళ్ళైనా సరే వ్లాగ్స్ చేసుకోండి, వాళ్ళందరినీ నేను సపోర్ట్ చేస్తాను. అంటే జస్ట్ కామెంట్స్కి పిన్ చేయమంటే మాత్రం హ్యాపీగా చేస్తాను. మీ ఛానల్ క్రియేట్ చేసుకొని ఉంటే మాత్రం పిన్ చేయమని అడగండి, ఫ్రీగా చేస్తాను. సో హ్యాపీగా మీరు నా వీడియోస్ చూస్తే చాలు, అండ్ మీకు నేను హెల్ప్ చేసినట్టు ఉంటుంది, నాకు మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుంది అనేసి క్రియేటర్స్కి ఈ ఆఫర్ అయితే ఇస్తున్నాను. లింకులు పోస్ట్ చేయడం అయితే చేయను, కానీ పిన్ అయితే చేస్తాను. సో ఇలా మీకు కొంచెమైనా ఒక 4-5 సబ్స్క్రైబర్స్ అయినా వచ్చిన నా నుంచి మీరు హ్యాపీగా ఉంటారు, నేను హ్యాపీగా ఉంటాను. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.